ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో మనిషి ఏదైనా తప్పు చేస్తే దేవుని దగ్గర బలి ఇచ్చేవాడు. అది కూడా డైరెక్ట్గా ఇవ్వటానికి అవకాశం లేదు. ఏర్పాటు చేయబడినటువంటి కొంతమంది యాజకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారి ద్వారా మాత్రమే బలి ఇవ్వటం అనేది జరిగేది. తద్వారా వారి పాపములు, వారు చేసినటువంటి తప్పు అది క్షమించబడేది. కానీ మనిషి తప్పు చేయటం అలవాటు పడిపోయాడు, పాపం చేయటం అలవాటు పడిపోయాడు. దేవుడు నియమించినటువంటి క్రమం ఏదైతే ఉందో ప్రతిసారి దాన్ని వదిలేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయనే ఈ లోకానికి నరుని రూపంలో వచ్చాడు. పాత నిబంధన కాలంలో జంతువునో పక్షినో బలిచ్చేవాళ్ళు. మనిషి నైజం మారాలి అంటే ఈ బలి మనిషి మాత్రమే చేయాలి అని ఆయన బలి అవటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. తద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి పాపం చేసింది మనం, తప్పు చేసింది మనం, శిక్ష పొందాల్సింది మనం. కానీ మన దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం సిలువలో రక్తం కార్చాడు. దాని ద్వారా మనం పాపక్షమాపణ పొందాం. చూడండి, బైబిల్లో ఇలా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 1 పేతురు 2వ అధ్యాయం 22, 23, 24 చదువుతున్నాను, చూడండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషించబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు తన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పు చేసింది మనం, కానీ ఏ పాపం ఎరిగినటువంటి ఆయన మన కోసం సిలువలో రక్తం కార్చాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి! నీ కోసం, నా కోసం సిలువలో బలియాగమయ్యాడు. ఈరోజు ప్రపంచమంతా కూడా రక్షణలోకి రావటానికి ఆయన ఒక్కడే కారణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎలా ఉన్నామో మనకు తెలుసు, ఏ విషయంలో ఓడిపోతున్నామో తెలుసు, ఏ విషయంలో దిగజారిపోతున్నామో తెలుసు. మన క్రీస్తు యొక్క ఆలోచన ఏంటో తెలుసా? మనం పాపంలో మరణించడం ఆయనకి ఇష్టం లేదు. ఈ లోక అలజడుల్లో, ఈ లోకపు మాయలో పడి మనం మోసపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకని మన దేవుడు మన కోసం సిలువలో రక్తం కార్చాడు. దానిని మనం నమ్ముదాం. ఆయన తపన మనల్ని రక్షించాలని, ఆయన వేదన శాపంలో ఉన్న మనల్ని బయటికి తీయాలని. అందుకనే నిన్ను నన్ను వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదినము ఏదో ఒక రూపంతో ఎలాగైనా నీకు వాక్యం అందించాలని దేవుడు తపన పడుతూ ఉన్నాడు. వాట్సాప్లో అయినా, ఫేస్బుక్లో అయినా, యూట్యూబ్లో అయినా, రీల్స్ అయినా, ప్రతిరోజు మనకు వచ్చేటువంటి మెసేజ్లు అయినా, అంతేకాదు సంఘ కార్యక్రమాలైనా, వీటన్నీ దేనికంటే నిన్ను నన్ను రక్షించటానికే. ఆయన వేదన, ఆయన బాధ, ఆయన తపన మనం గ్రహించుదాం. మనల్ని రక్షించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించుదాం, దేవుని వైపు తిరుగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. సిలువలో నా కోసం రక్తం కార్చిన దేవా, నీకు వందనాలు. నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఉంది ప్రభువా. నీ మరణం ద్వారా నాకు రక్షణ, విమోచన ఉంది ప్రభువా. యేసయ్యా, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరితో నీవే మాట్లాడమని అడుగుతా ఉన్నాం. ఎవరైతే నీకు దూరంగా ఉన్నారో యేసయ్య నామంలో వారిని రక్షించమని అడుగుతున్నాం.
నీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క పరిశుద్ధ సహవాసము మనకు తోడుగా ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది నంబర్కు తెలియచేయండి. మేమందరం మీకోసం ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ.